Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ఆల్మాస్ కూడా టెలికాం కాలనీలో ఉందండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఎలివేషన్తోని G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చి మనకు 30x40. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, 25 ఫీట్ రోడ్ ఉందండి. చాలా మంచి ఉంది, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2200 SFT అన్నమాట. ప్రాపర్టీ ప్రైస్ లాస్ట్కి రివీల్ చేస్తాను. ప్రాపర్టీ మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తారండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే 9 ఫీట్ గేట్ తీసుకోవడం జరిగింది. మంచిగా మనకు ర్యాంప్, గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. ప్లాంట్స్ కోసం ప్రొవిజన్ తీసుకున్నారు. మనకు మంచి వెల్యుయేషన్తో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇదేంటంటే చూస్తున్నారు కదా, దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఉందండి. చూస్తున్నారు కదా, మున్సిపల్ వాటర్ మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మనం అప్లై చేసుకుంటే మనకు మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ గానే మనకు పార్కింగ్ అయితే కనిపిస్తుందండి. బ్యూటిఫుల్ పార్కింగ్, అంటే ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, పైన బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే తీసుకున్నారండి. మనకు వాస్తు ప్రకారం లాస్ట్కు చూస్తే ఇక్కడ ఈశాన్యంలో మనకు సంప్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సంపు, బోరు రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ట్యాప్స్ కోసం ప్రొవిజన్, అంటే మున్సిపల్ వాటర్ పట్టుకోవడానికి, బోర్ వాటర్ పట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కింద డెంటర్ కోసం మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ అయితే చూద్దాం. చూస్తారు కదా, మంచిగా ఇండియన్ టేక్తో డోర్స్ తీసుకున్నారు. ఎంటర్ గానే మనకు చిన్న హాల్ చాలా బాగుందండి. కింద మొత్తం మార్బులే తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకోవడానికి మొత్తం సెటప్ అయితే ఇచ్చినారు. విండోస్ చూసుకుంటే మనకు వుడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వీటికి ఏంటంటే ఐరన్తో రీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్కి వెళ్ళే ముందు బాత్రూమ్ చూడండి, స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా కింద కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు, షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ బీరో ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి కిచెన్ ఎలా ఉందో చూద్దాం అన్నమాట. మనకు హాల్లో పక్కకే కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎల్ షేప్ కిచెన్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీకి అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉండడానికి అయితే చాలా మంచిగా బొమ్మరిల్లు లాగా అయితే కింద కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి కిచెన్ నుంచి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు, ఒకటి వాష్ రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే చాలా మంచిగా నీట్గా అయితే ఉందండి. ప్రాపర్టీ ఒకసారి లైవ్లో చూస్తే మీరు మంచిగా నచ్చుతుంది అనమాట. ఈ ఏరియా 10 to 12,000 అయితే రెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి ఓనర్ చెప్పినారు మనకు. ఇప్పుడు రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది అయితే చూసాం కదా, ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసింది ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్, మంచిగా స్టీల్ రైలింగ్ స్టెప్స్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారండి. లపత్ర గ్రానైట్తో తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకి ఇక్కడ విండోస్, గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు. చాలా మంచిగా ఉన్నాయండి, స్పేషియస్గా స్టెప్స్ అయితే. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో స్పేషియస్ బాల్కనీ చూస్తున్నారు కదా. బాల్కనీ చూస్తే బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. పైన చూస్తే పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నాడు. ఇక్కడ స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది సింహద్వారం అన్నమాట. చూస్తున్నారు కదా, సింహద్వారం మంచిగా గ్రాండ్గా తీసుకున్నారండి. చుట్టూ టైల్స్ ప్లస్ ఇండియన్ టేక్తోనైతే వుడ్తోని మనకు డోర్సు, మంచిగా బ్యూటిఫుల్ కలర్స్తోని, పక్క గ్లాసెస్తోని పెయింటింగ్స్ ఈ విధంగా అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా టైల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక 3 feet గల్లీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు గల్లీ కూడా ఇచ్చినారు. అక్కడ లాస్ట్కి వెళ్తే బాల్కనీ ఉందండి, అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్స్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా తీసుకొని ఇండియన్ టేక్ అన్నమాట ఇవన్నీ. లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే హాల్, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూస్తే పెద్ద టీవీ చుట్టూ షెల్ఫ్స్, పెద్ద టీవీ కట్టేటట్టు మనకి ఏంటంటే ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ డోర్ అయితే ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ హాల్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా.
ఇది డైనింగ్ ఏరియా అనమాట. 6 to 8 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినేటట్టు డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు, మన గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇటు సైడ్ చూస్తే ఓపెన్ కిచెన్ యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మన గ్రానైట్తో తీసుకున్నారు, చుట్టూ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ దీంట్లో ఒక విండో యూపీవీసీ విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా కిచెన్ పక్కకే పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గది కూడా చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పూజా గది పక్కకే మనకు షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ ఇండియన్ తీసుకున్నారండి. ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనండి. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే ఒక రేంజ్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పెయింటింగ్స్ కూడా లైట్ గ్రీన్ కలర్ పిస్తా కలర్లో అయితే తీసుకోవడం జరిగింది. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్. పక్కకు వచ్చేసి మనకు బీరువా ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ 4x4 విండో ఓపెన్ చేస్తే మనకు ఒకసారి చూపిస్తాను మీకు. విండో ఓపెన్ చేస్తే రోడ్డు కనిపించేస్తుంది. చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఉంది హౌస్ అండి. రోడ్డు కూడా కనిపిస్తుంది. వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. చాలా మంచి కాలనీతో ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ బాత్రూమ్ చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఎంత బాగుందో చూడండి. బాత్రూమ్ కూడా పై వరకు టైల్స్ పెట్టినారు. మన గ్రీజర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ అన్ని ట్యాప్స్ అన్ని అయితే మనకైతే పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇస్తారు. ఈవెన్ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా మంచి చిన్నగా బాగుందండి. దీంట్లో కంప్లీట్ మార్బుల్ తీసుకున్నారు, 4x4 విండో తీసుకున్నారు, అదేవిధంగా షెల్ఫ్స్ తీసుకున్నారు, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి రావచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ అన్నమాట. చూస్తున్నాం కదా, బాల్కనీలో ఉన్నామండి. చుట్టూ మనకు చూస్తే రోడ్ చూడండి, ఈ రోడ్ అయితే ఉందండి. ఈ రోడ్ అండి పక్కకి ఇంకో రోడ్డు కూడా ఉంది. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఇదేంటంటే కార్నర్ బిట్ పక్క బిట్ అన్నమాట. సో మనకు 2 రోడ్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి 25 feet రోడ్స్ అండి. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి ప్రాపర్టీ మీరు లైవ్లో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే లైవ్ లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆల్మాజ్ కూడా టెలికామ్ కాలనీలో అయితే ఉందండి. 133 square yards అండి. 30x40 డైమెన్షన్స్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉంది. అదేవిధంగా ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 2200 SFT అన్నమాట. ప్రాపర్టీ ఆల్మాజ్ గూడలో అండి. ఇక్కడ నియర్ బై ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉందండి. చాలా మంచి ఉంది ప్రాపర్టీ. ఇప్పుడు మనం పైకి అయితే రావడం జరిగింది. పైన మనకి ఏంటంటే ఇది మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఏంటంటే ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి చూడండి. నేను చెప్పడం కాదు, చుట్టూ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. చుట్టూ చూస్తే అన్ని కొత్త కన్స్ట్రక్షన్సే. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి డైరెక్ట్. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవ్వరు లేరన్నమాట. ప్రాపర్టీ ఆల్మాజ్ కూడా టెలికామ్ కాలనీలో అయితే ఉందండి. 133 square yards అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,20,00,000 అయితే చెప్తున్నారండి ఓనర్. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, ఇది నెగోషియబుల్ అన్నమాట. దీనికి ఏంటంటే 80% లోన్ వస్తుందండి. సో మీరు ఏం చేయండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ, మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరన్నమాట. ఇంకా నెగోషియబుల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియాలో అంటే వాటర్ ప్రాబ్లం అసలే లేదు. మంచిగా ఏంటంటే చుట్టుపక్కల ఏంటంటే కంప్లీట్ గ్రీనరీ ఉందండి. పొల్యూషన్ కూడా చాలా దూరంగా ఉంది. ఎల్బీ నగర్కు నియర్ బై ఉందండి ఈ ప్రాపర్టీ. మనకు మెట్రో కూడా నియర్ బై ఉంది. అదేవిధంగా బస్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో బస్ కూడా వస్తుంది. ఈ ఏరియాలకి ఏంటంటే కంప్లీట్ స్కూల్ బస్సెస్ కూడా అన్నీ వచ్చేస్తున్నాయండి. అది ప్రాబ్లమే లేదు. ఇక్కడ స్విగ్గీ, జొమాటో, అన్ని ర్యాపిడో ఎవ్రీథింగ్ అయితే ఈ ఏరియాకి అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో మీరు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయ్యి నెగోషియబుల్ చేసుకోండి. లోన్ కూడా ఓనర్ దగ్గర ఉండి ఇప్పించేస్తా అని చెప్తున్నారండి. చాలా జెన్యూన్ ప్రాపర్టీ అండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అనమాట. కింద వచ్చేసి మనకు 10,000 to 12,000 రెంట్స్ అయితే ఈజీగా వస్తాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా మీరు ఫాలోఅప్ కాండి. సో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు బాగా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టా కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.